అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారు కదా. ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న సంఘటన జరిగిందండి. అది ఏంటంటే, నేను మార్నింగ్ ఫోన్ చూసుకుంటూ మనం క్యాజువల్గా రీల్స్ చూసుకుంటూ నవ్వుతుంటాం కదా, అట్లా చాలా పెద్దగా నవ్వుతూ ఉన్నాను అనమాట. అయితే నా పక్కన కూర్చున్న మా అమ్మమ్మ, ఎందుకు అంతగా నవ్వుతున్నావు అనేసి అనిందనమాట. రీల్స్ చూసి నవ్వుతున్నాను అమ్మమ్మ అనేసి నేను అన్నాను. అంటే ఏంటి, ఒకసారి నాకు కూడా చూపించు అని అనిందనమాట. అంటే నేను ఫోన్ తీసి తనకు చూపించానమాట. చూపిస్తే తను కూడా నవ్వడం మొదలుపెట్టింది. నేను అడిగాను, నీకు అర్థమైందా నవ్వుతున్నావు నువ్వు అంటే, తను చెప్పింది, నాకు అర్థం కాలేదు కానీ నువ్వు నవ్వినందుకు నేను నవ్వాను. మా జనరేషన్లో మా టైంలో నీవు ఇప్పుడు నవ్విన దానికంటే నేను చాలా గట్టిగా నవ్వేదాన్ని. మా ఫ్రెండ్స్ అంతా కూర్చొని జోక్స్ వేసుకుంటూ ఉండేవాళ్ళము. అది చూసి అసలు ఒకరిని చూసి ఒకరికి న్యాచురల్గా నవ్వొచ్చేది. ఇప్పుడు మీరు ఒక్కళ్ళు చూసుకొని మాట్లాడని ఫోన్తో కూర్చొని నవ్వుతున్నారు నువ్వు, దాన్ని చూసే నాకు నవ్వు వచ్చింది అనిందనమాట. అప్పుడు నేను కూడా ఆలోచించాను, నిజమే కదా, మనం ఫోన్ పట్టుకొని ఫోన్ రీల్స్ చూస్తూ నవ్వుతున్నాము. అది చూస్తుంటే ఉట్టి నవ్వు వస్తుంది, కానీ రియల్ హ్యాపీనెస్, రియల్ ఆనందము అనేది మనకు రాలేదు కదా. ఇంకా ఈ సిటీస్లలో ఉన్నప్పుడు ఈ టైము ఇదంతా మనము కేటాయించలేకపోతున్నామని తెలుస్తుంది. అందుకే కదా లాఫింగ్ క్లాసెస్ అనేసి నవ్వడానికి కూడా ఒక క్లాస్ తీసుకుంటున్నాము. ఏమైపోతుందో ఏమో కదా. కానీ మా అమ్మమ్మ చెప్పినది విన్నాక నాకు చాలా ఆలోచనలు అయితే వచ్చినాయి. మీకు కూడా అట్లే అనిపించింది కదా, నిజం కదా. ఎట్లయినా సరే వాళ్ళ జనరేషన్ వాళ్ళదే అండి. మనం ఏందో యూత్ అనుకుంటూ ఫాస్ట్ కల్చర్ అనుకుంటూ అంటున్నామే, కానీ ఎటు పోతుందో మనకే తెలియడం లేదు కదా. మీకు కూడా అట్లే అనిపించింది కదా.